22,800 వరకు వచ్చింది. సరే మళ్ళీ పెరిగినట్టే పెరిగి పడుతుంది. సరే నిఫ్టీ లార్జ్ క్యాప్ సంగతి పక్కన పెడితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ షేర్లో అయితే రక్తపాతం కనిపిస్తుంది. ఇవాళ ఒకటే రోజు ఆల్మోస్ట్ 2 కూడా 3% పైగా నష్టపోయిన పరిస్థితి. సో ఫ్యూచర్లో కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుందా లేదా రికవరీ అయ్యే ఛాన్స్ ఉందా? ఒకటండి, రికవరీ అనేది ఇండెక్స్ పరంగా ఇప్పటికి కూడా మనం భారీగా పడినట్టు కాదండి. ఇప్పుడు 10%, 12% కరెక్షన్ అనేది స్టాక్ మార్కెట్ లో మామూలే, సాధారణమే. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే స్టాక్స్ అండి, మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు తీసుకుంటే నిఫ్టీ పడింది ఈ రోజు 1.3%. కానీ మెజారిటీ స్టాక్స్ అంటే 98% స్టాక్స్, 99% స్టాక్స్ అన్ని కూడా 4%, 3%, 10% ఈ విధంగా అదిగా కరెక్ట్ అయినాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఒక మేహం అనేది మనం చూస్తున్నాం. గత 4 నెలల నుంచి మన మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి కంపారిటివ్ గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే. సో గత 4 నెలల డేటా కూడా గమనిస్తే మనకి ఎఫ్ఐఎస్ నుంచి బాగా విపరీతమైన సెల్లింగ్ చూస్తున్నాము. ఇంకొక మెయిన్ రీజన్ కూడా చెప్పాలి ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ భారీగా పడడానికి రీటైల్ పార్టిసిపేషన్ కూడా బాగా తగ్గింది. జనవరిలో కొత్త డిమాట్ అకౌంట్స్ మనం చూసుకుంటే చాలా తగ్గాయి అనమాట. అంటే కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఒక 4 నెలల నుంచి ఎప్పుడైతే మార్కెట్లు పడడం స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి కూడా డిమాట్ అకౌంట్ లక్షల్లోనే చేస్తున్నారు. కానీ దానికి ముందు ఉన్నంత గ్రోత్ అయితే మనకి కనపడలేదు. ఇవన్నీ కారణాలు మార్కెట్స్ పడడానికి. అయితే మీరు రికవరీ ఉంటుందా అని డెఫినెట్ గా ఇప్పుడు కూడా పడుతున్నప్పుడు ఇంకా పడుతుంది అని స్ట్రీట్ లో ఉన్న అంటే స్ట్రీట్ టాక్స్ ఆ విధంగా ఉంటాయి ఆ మాటలు అన్నమాట. కానీ రికవరీ అనేది ఇండెక్స్ పరంగా భారీగా అయితే పడదండి నాకు తెలిసి. బట్ స్టాక్స్ మాత్రం ఇంకా అంటే నిఫ్టీ 50 ఇప్పుడు లార్జ్ క్యాప్స్ పడవు, బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ లో భారీ కరెక్షన్ అయితే ఉండకపోవచ్చు అండి. అంటే ఇప్పుడు మనం 23,000 ఉన్నాము, గతంలో మనం చూసాం 22,800 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ గా నిఫ్టీకి ఉంది. అది బ్రేక్ అయినా కూడా 22,000 క్లోజర్ గా 200 ఆ లెవెల్ వచ్చి నిఫ్టీ ఆగొచ్చు. 22,200 కు మించి పడకపోవచ్చు, అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, సపోర్ట్ ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఓకే, అక్కడ కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అంటే వాల్యుయేషన్స్ పరంగా ఇండెక్స్ ఎక్స్పెన్సివ్ కాదండి. మనకి ఇక్కడ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అబ్నార్మల్ గా భారీగా పెరిగిపోయినాయి. మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత వచ్చిన ఐపీఓస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా డేంజర్ అండి. వాటిలోనే చాలా మంది నష్టపోయారు. సో అవి ఇంకా ఇక్కడ నుంచి 50% పడడానికి అవకాశం ఉన్న స్టాక్స్ 90% స్టాక్స్ 50% పడతాయండి. ఇంకా 50% పడతాయండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అన్ని కూడా పడిపోతాయండి, అందులో డౌట్ లేదు. అంటే రీసెంట్ గా వచ్చిన ఐపీఓస్ గురించి చెప్తున్నాను. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అని కాకుండా మరి ముఖ్యంగా రీసెంట్ గా సెన్స్ లాస్ట్ 3 years గా అంటే కోవిడ్ తర్వాత వచ్చిన ఐపీఓస్ అన్ని కూడా ఎక్స్పెన్సివ్. 98% అన్ని ఎక్స్పెన్సివ్ అండి. వాటిలో ఎక్కువ డేంజర్ ఉంటుంది. పాత కంపెనీస్ కన్నా అంటే ఇంతకు ముందు కోవిడ్ కి ముందు ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో పర్లేదండి, వాటిలో బెటర్